లక్ష్మి అన్న మాట ఎందుకు వచ్చింది అంటే లక్ష్యతే ఇది లక్ష్మి అని. అందరూ ఎవరి చూపు తమ మీద పడాలని కోరుకుంటారో, ఎవరి చూపు పడాలని లోకం కోరుకుంటోందో ఆ తల్లికి లక్ష్మి అని పేరు. అందుకే లక్ష్మీ కటాక్షం అంటారు. కటాక్షం అంటే ఏదో ఇలా కళ్ళు తెరిచి ఇలా ఎదురుగుండా చూడక్కర్లేదు ఆవిడ, ఇలా చూసినా చాలట. ఇలా క్రీగంట చూసిందనుకోండి కటాక్షం అంటారు. కటాక్షం అంటే కడగంటి చూపు, కంటి చివరి నుంచి చూసినటువంటి చూపు, పొట్టి చూపు అంటారు. ఇలా చూశాననుకోండి ఏదో నా కంటికి కనపడినంత దూరం చూస్తాను, దాన్ని పొడుగు చూపు అంటారు. పొడుగు చూపు గొప్పదా, పొట్టి చూపు గొప్పదా అంటే అనుగ్రహాన్ని వర్షించేటప్పుడు పొడుగు చూపు గొప్పది కాదు, పొట్టి చూపు గొప్పది. ఎందుకని అంటే మీరు చూడండి, బాగా మిక్కిలి ప్రేమ ఉందనుకోండి, అంత మిక్కిలి ప్రేమ ఉంటే ఆ వస్తువుని దగ్గరుంచుకొని అదే పనిగా ఇలా చూసుకుంటూ ఉంటాడు, అది ఉందా లేదా అని. ఇలా చూసుకుంటున్నాడు అంటే ఇలా కళ్ళు తిప్పి అస్తమానం దాని వంక పొట్టి చూపు చూశాడు, ఇక్కడ వరకే కనపడుతుంది, అది దాటి కనపడదు. ఆ పొట్టి చూపు చూసుకుంటున్నాడు అంటే తనకి ప్రేమ ఉన్నది, అది కటాక్షం. కటాక్షం అంటే పొట్టి చూపు. అమ్మ నీ కటాక్షము కావాలి అని అడుగుతారు. ఆ తల్లి అనుగ్రహం దేని చేత వర్షింపబడుతుంది అంటే ఆమె యొక్క కటాక్షము చేత. అంటే ఆమె కడగంటి చూపు చాలు ఎంతటి ఐశ్వర్యాన్నైనా ఇచ్చేస్తుంది, ఎంతటి శక్తినైనా కటాక్షించేస్తుంది. అంత గొప్ప చూపు కలిగినటువంటి తల్లి కనుక, చూపుల చేత పోషించగలిగినటువంటి తత్వం ఉన్నది కనుక, తన చూపుల చేత లోకమంతటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటిది కనుక ఆ తల్లికి లక్ష్మి అని పేరు వచ్చింది.